జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. బుక్ ఆఫ్ జకర్యా చాప్టర్ 9 వర్స్ 9. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం కలిసి చూద్దాం. అందరం కలిసి జకర్యా 9వ అధ్యాయము 9వ వచనము కలిసి మన భాగాలు స్పష్టంగా బిగ్గరగా చదువుదాం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 21:5 అందరం కలిసి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు కూర్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అందునది. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 9-10 కలిసి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చూద్దాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చునాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయిచుండ్రి. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. పంతొమ్మిదో అధ్యాయము 38వ వచనం కలిసి చూద్దాం. 19:38. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగరి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12, 13, 14 కలిసి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12 వచనం 13, 14, 15 కలిసి చూద్దాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చదవన్న వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి ఆరాధన కొరకై మనతో మాట్లాడును గాక. జకర్యా ప్రవక్త ప్రవచించిన విధముగా ఇదిగో సియోను కుమారి యెరూషలేము వాసులారా నీ రాజు వచ్చుచున్నాడు అని ప్రవచించిన ప్రవచనం నెరవేరున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ సమయంలో యెరూషలేము వీధుల్లోనికి ప్రవేశించే సందర్భంలో ఈ మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత కాలంలో మనం గమనిస్తే ఏ రోజు కూడా రాజుగా పరిగణించబడి రాజుగా గణపరచబడలేదు. తన జీవిత కాలం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా గణపరచబడలేదు. మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు రాజు కాదా? రాజే. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. అక్కడ రాయబడింది. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు చేయమన్నారు, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ ఆఫ్ కింగ్ ఆఫ్ జ్యూస్.
ఇక్కడ రెండో వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తూర్పు దేశ జ్ఞానులు ఎవరిని చూడడానికి వచ్చారు? యూదుల రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని. అక్కడ చెప్పాడు జకరియా ప్రవక్త, ఏమని చెప్పాడు? ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు, బిహోల్డ్ దై కింగ్ కమెత్, ఓ డాటర్ ఆఫ్ జయన్ బీ గ్లాడ్. సియోను కుమారి సంతోషించు, ఉల్లసించు, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు అని చెప్పేసి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాజు అయినప్పటికీ యేసుక్రీస్తు వారు తన జీవితంలో తనను తాను రాజుగా ఎక్కువగా చూయించుకోలేదు. కానీ ఏం చూయించుకున్నాడు? హీ షోడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్, ఒక దాసునిగా కదా. మనం గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా ఏం చేసినాడు? శిష్యుల పాదాలు కడిగిన సందర్భంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు. ఎందుకు వచ్చాను? నేను పరిచారం చేయుటకు వచ్చాను నేను. కాబట్టి ఒక పరిచారకుడుగా, ఒక దాసుడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చామని మనకు తెలుసు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తనను రాజుగా చెప్పుకొని నన్ను రాజుగానే చూడని చెప్పలేదు. మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట చూద్దాం. చూడండి, కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతున్న మాటలు ఇక్కడ రాయబడింది కదా, మత్తయి సువార్త 2వ వచనంలో. తర్వాత చూడండి, ఇదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్త 27:11 చదవండి. మత్తయి సువార్త 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా ఆయన అడగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అదన్. అదే రీతిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18:37. యోహాను సువార్త 18:37. మళ్ళీ అడుగుతున్నాడు పిలాతు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. తర్వాత ఇంకెక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారు నేను రాజునే అని? చూడండి, యేసుక్రీస్తు వారు అలాగూ తనను తాను రాజుగా చెప్పుకోవడం చూస్తున్నాం. కానీ ఏముంటుందండి ఇక్కడ? ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో ప్రభు అంటుందన్నమాట. 36లో, యేసు, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. నేను రాజునే, నాకు రాజ్యం కూడా ఉన్నది. కానీ నా రాజ్యం ఎక్కడుండేది కాదు? ఈ లోక సంబంధం రాజ్యం కాదు నాది. ఎందుకంటే ఆయన ఈ లోక రాజు కాదు. ఎవరైనా ఆయన పరలోక రాజు. ఈజ్ ద కింగ్ బిలాంగెత్ అంటు హెవెన్. పరలోకానికి చెందినటువంటి రాజు ఆయన. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడు కూడా ఈ లోక రాజులు కోరుకున్నట్టుగా మర్యాదలు కోరుకోలేదు, గొప్పలు కోరుకోలేదు, ఆడంబరాలు కోరుకోలేదు. ఏం కోరుకున్నాడు మరి? మనం చదువుకున్నాం ఇందాక జకరియా 9:9లో. ఎలాగొస్తున్నాడు? గుర్రం మీద వస్తున్నాడా? రావడం లేదు. రథాల మీద వస్తున్నాడు, రావడం. ఎలా వస్తున్నాడు? గాడిదను కోరుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి తన జీవితంలో ఎప్పుడు కూడా ఆడంబరాన్ని కోరుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతో దీనుడుగా, సాత్వికుడుగా, దాసుడుగా, పరిచారకుడుగానే యేసుక్రీస్తు వారు తను కనబరుచుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనం గమనిస్తాం మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని జనసమూహాలు ఏం చేయాలనుకున్నారు? రాజుని చేయాలనుకుని చెప్పేసి ఆయన వెంబడించారు. ఆయన ఏం చేశారంటే తప్పించుకొని పోయారంట. రాజుని చేయాలని చూస్తే యేసుక్రీస్తు వారు ఏం చేసినారు? తప్పించుకొని పారిపోయాడు. ఎందుకు? ఈ లోకంలో రాజుగా ఉండడానికి ఆయన రాలేదు కదా, దాన్ని కోరుకోలేదు ఆయన. అది కూడా చెప్పాడు ఆయన మన చదువుకున్న వాక్యంలో కూడా. కాబట్టి నాకు ఈ లోకంలో రాజరికం అవసరం లేదు, నాకేం సింహాసనం అవసరం లేదు. కానీ ఏమని కోరుకున్నాడు యేసుక్రీస్తు వారు? ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించాలని కోరుకున్నాడు కదా. ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించాలని ఇష్టపడినటువంటి ఆ గొప్ప రాజు యేసుక్రీస్తు వారు. మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాట రాయబడుతూ వచ్చాయి కదా. ఆయన గురించి రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయం అనుకుంటా. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17లో రాయబడిన మాట 17:14 వచ్చింది. చదవండి, 17:14. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును
రాజులకు రాజునై ఉన్నందున. చాలు. తర్వాత ఇదే ప్రకటన 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 16వ వచనం. 19:16 చదవండి. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడినది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15 చదవండి. 6:15. మొదటి తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై. ఎన్నిసార్లు రాయబడింది యేసుక్రీస్తు వారి గురించి? ఎన్నిసార్లు చెప్పండి? రాజులకు రాజు అనే మాట దాదాపు 3 సార్లు. ప్రకటన గ్రంథంలో 2 సార్లు, తిమోతి పత్రికలో 1 సారి, 3 సార్లు మనం చూస్తాం. ఆయన ఎవరంట? ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు. రాజులకు రాజయ్యుండి కూడా ఈ లోకంలో ఏ రాజరికమైనటువంటి స్థాయిని కోరుకోలేదు. అదే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన రాజు. యెరూషలేము కుమారుతో చెప్తున్న మాట ఏంటంటే, యెరూషలేము కుమార్తెలారా, సీయోను కుమార్తెలారా, మీరు సంతోషించండి, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. ఎందుకు వచ్చుచున్నాడు అంటే మనం గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీలు మరి దేవుడు పెట్టినటువంటి నిబంధనలు పాటించకుండా ఏం చేసినారు, ఇంకా మాకు న్యాయపతులు ఎవరొద్దు ఏమొద్దు, ఇతర దేశాల్లోని ప్రజలు పరిపాలించబడుతున్నట్లుగా మాకు కూడా ఒక రాజు ఉంటే చాలు అని ఎప్పుడైతే సమయ ప్రభుత్వం చెప్తూ వచ్చారో అప్పుడు ప్రభు అన్నమాట. ప్రభు ఏమన్నా అక్కడ, సమూయేలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావయ్యా? ఈ ప్రజలు ఏం కోరుకున్నారు? నన్నే తమ మీద రాజుగా ఉండకుండా తిరస్కరించారు. చదవండి ఆ మాట, చదువు మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, 4-5 వచనాలు. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాల సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. చాలు. ఆ తర్వాత మనకు కావలసిన మాట ఏమిటి? 7వ వచనంలో అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చినది ఏమనగా, జనులతో చెప్పిన మాట ప్రకారం జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించియున్నారు. తమ్ముని ఏలకుండా నన్ను విసర్జించియున్నారని చెప్పేసి. ఆ తర్వాత సమూయేలు, ఇదే సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 12 వచనం, 12. అయితే అమ్మోనీయుల రాజులైన నాహాషు మీదకి వచ్చిన మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు, ఈ మాట మనకు కావాల్సిన మాట, మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవల్లని మీరు నాతో. చూడండి, కాబట్టి మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్య ఉన్నప్పటికీ ఆ రాజు మాకు అవసరం లేదని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఒక మనిషిని మాకు రాజు కావాలని మీరు కోరుకున్నారు. ఇంకేం చెప్పారు? ఆ రాజు మాకు న్యాయం తీరుస్తారని చెప్పారు. మనం గమనిస్తే యూదా రాజులను ఇశ్రాయేలు కానీ ఏ రాజు కూడా ఇశ్రాయేలుకు సమన్యాయం చేయలేదు. ఏ రాజు కూడా నీతిగా న్యాయంగా బతకలేదు కదా. కాబట్టి ఇశ్రాయేలును పరిపాలించే విషయంలో రాజులందరూ ఫెయిల్ అయిపోయిన కారణం చేత ఇప్పుడు మరలా దేవుడు జకర్యా ప్రవక్త ద్వారా ఆ ప్రవచనం పలికిస్తూ ఉన్నాడు. ఇదిగో మీ అందరి కొరకై ఇశ్రాయేలు అయితేనేమి, తర్వాత యూదావారు అయితేనేమి పరిపాలించే కొరకై ఒక రాజు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? యూదా గోత్రంలో నుంచి, దావీదు యొక్క వంశంలో నుండి వస్తాడని చెప్పి చెప్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అలాగే ఏం చేస్తూ వచ్చినాడు? యూదా గోత్రంలో దావీదు వంశం నుండి యేసుక్రీస్తు వారు రాజుగా వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు వారు మనం గమనిస్తే
రాజుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానము ఏంటి? ఆ వాగ్దానము ఇదిగో మీరు కోరుకున్నారు ఏమని? మాకు ఉండే రాజు మాకు నీతి న్యాయములు జరిగించాలని చెప్పేసి. అయితే మీరు కోరుకున్న ఏ రాజు కూడా మీకు నీతి న్యాయం జరిగించలేదు. అయితే నేను నియమించబోయే రాజు, ది కింగ్ హూమ్ ఐఎమ్ అపాయింట్, ఏ రాజునైతే నేను నియమిస్తానో ఆ రాజు తప్పకుండా మీకు నీతి న్యాయములతో మీకు రాజపరిపాలన చేస్తాడు. కీర్తన రాయబడుతూ వచ్చింది, ఆయన సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములు అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారిలో నీతి న్యాయాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సింహాసనానికి ఆధారాలు అంట నీతి న్యాయాలు. మనం చదువుకున్న మాటలు కూడా జకర్యా 9:9 కూడా నీ రాజు నీతిపరుడు అని చెప్పేసి రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు నీతి న్యాయములను పరిపాలన చేయడం కొరకై ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు అదే సాక్ష్యం సంపాదించుకున్నాడు కదా. 1 తిమోతి పత్రిక 3:3 కూడా రాయబడిన మాట ఏంటి? 1 తిమోతి 3:3లో 3:16లో ఏమని ఆయన తీర్పు పొందారంట? 16వ వచనము 4వ లైన్లో ఆత్మ విషయమున్న నీతిపరుడని తీర్పు పొందాను. కాబట్టి యేసుక్రీస్తు వారు నీతిపరుడైనటువంటి రాజు. అలాగూ నీతి న్యాయములతో ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారు అన్యాయం చేయలేదు కదా. అంతకుముందు రోమా రాజులు పరిపాలిస్తూ ఉన్నప్పటికీ వారు ఏం చేస్తూ ఉన్నారు? మొత్తము దుర్నీతి, అవినీతి దోచుకుంటా ఉన్న ప్రజలని. కానీ యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నప్పటికీ రాజు అని చెప్పుకోకుండా ఏం చేసినాడు? నీతి న్యాయములతో పరిపాలన చేసినాడు. కానీ రోమా రాజులు ఏం చేసినారు? రాజులు చెప్పుకొని కూడా ఏం చేసినారు? దుర్నీతి కదా, దుర్నీతితో అవినీతితో వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి మనం చూసాం ఏదంటే నీ రాజు నీతిపరుడు, తర్వాత ఏంటంట? రక్షణ గలవాడు. సరే, నీతి మనం ఆలోచిస్తే నీతిపరుడు మన మాట మనం గమనిస్తే పిలాతు వారు ఏం చెప్పింది? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తూ వచ్చాం. కాబట్టి సాక్ష్యం పొందాడు. ఏమని సాక్ష్యం పొందాడు? నీతిపరుడనే సాక్ష్యం పొందాడు. నీతిపరుడైనటువంటి రాజు ఆయన కదా. తర్వాత సో హీ ఈస్ జస్ట్. తర్వాత ఇంకేంటి? రక్షణ గలవాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రక్షణను తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే మిగతా రాజులు ఏ రాజులు కూడా సంపూర్ణంగా మరి ఇశ్రాయేల్ ప్రజల్ని కానీ జనాంగాన్ని కానీ వివిధ జనాంగాన్ని కానీ వారికి సంపూర్ణ రక్షణ, విడుదల, విమోచన అనుగ్రహించలేదు. కొంత మాత్రమే, కొంత మేరకు వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ సంపూర్ణమైన విడుదల, విమోచన ఏ రాజు ద్వారా వారికి కలగలేదు. చివరికి ఏమైంది? చెల్ల చెదురైపోయారు కదా. యూదులైతేనేమి ఇశ్రాయేలీయులైతేనేమి అందరూ చెల్లా చెదురు. కారణం ఏంటి? నీతి న్యాయాలతో పరిపాలన చేయలేదు. ఆ కారణం చేత ఏ రాజు కూడా రక్షణను వారికి అనుగ్రహించిన వారుగా లేరు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగొస్తున్నాడంటే రక్షణను ఒక ఆయుధంగా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎందుకొరకు? వారిని రక్షించడం కొరకై, చెదిరిపోయిన వారందరినీ తిరిగి సమకూర్చడం కొరకై యేసుక్రీస్తు అనేటువంటి రాజు, నీతిగల రాజు వస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర ఏం దొరుకుతుందంటే ఈ రాజు దగ్గర రక్షణ ఉన్నది. రక్షణ ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తే ఒక మాట చూడండి. యేసుక్రీస్తు వారు మనకు తెలుసు ఆ మాట కదా. 1 తిమోతి పత్రికలో రాయన మాట మనకు తెలుసు. ఏంటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు 1 తిమోతి పత్రిక 1:14 అక్కడ రాయబడుతున్నమాట. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి, క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. రక్షించిన కొరకు రక్షకుడిగా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది 21 అనుకుంటా కదా. యేసు అని పేరు నాకు ఏమని అర్థమంట? రక్షకుడు అని అర్థమని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఎక్కడుందన్నమాట? 21వ వచనంలో ఆయనకు యేసు అని పేరు పెట్టుదను. ఎందుకు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనం గమనిస్తే ఏ యూదా రాజు కానీ ఇశ్రాయేల్ రాజు కానీ ఇశ్రాయేల్ ప్రజల పాపం నుంచి విమోచించలేదు. సరికదా. ఇంకేం చేసినారు? ఇశ్రాయేలీయులు ఇశ్రాయేల్నైతేనేమి యూదావానైతేనేమి దేవునికి విరోధంగా పాపం చేయడం కొరకై వాళ్ళు ప్రేరేపిస్తూ వచ్చారు, పాపం జయిస్తూ వచ్చారు. ఎంత విచారం!
కానీ ఈ రాజు, ఏ రాజు ఈయన? పరలోక రాజు. ఏం చేస్తూ ఉన్నాడు? ఏ రాజులైతే ఇశ్రాయేలులను, యూదులందరినీ పాపం చేస్తానికి కారకులైనారో ఆ రాజులకు కూడా ఈ రాజు ఏం చేస్తున్నాడు? రక్షణ ఇవ్వడం కొరకే రక్షకుడుగా వస్తున్నాడు అనే మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ రాజులకు రక్షణ ఇస్తాడు, తర్వాత ప్రజలకు కూడా రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఎవరంటే ఆ రాజులందరికీ కూడా ఈయన రాజు కదా, రాజులకు రాజు అన్నమాట. అందుకే ఆయనకు యేసుక్రీస్తు వారికి ఇవ్వబడుతూ వచ్చింది. కాబట్టి రాజులందరికీ రక్షణ ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కారణం చేత మనం ఇక్కడ ధ్యానం చేస్తున్న మాట ఏమిటంటే, నీ రాజు నీతిపరుడును, తర్వాత ఇంకేంటి? రక్షణ గలవాడును, హ్యావింగ్ సాల్వేషన్. మూడో సంగతి ఏంటి? దీనుడు. ఇంకా మనందరూ తెలుసు ఈ సంగతి. యేసుక్రీస్తు వారి దీనత్వం గురించి ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఆయన పుట్టుకలో, ఆయన పరిచర్యలో, ఆయన మరణంలో మనం ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తు యొక్క జీవితంలో దీనత్వం తప్ప ఇంకా మనకు వేరేది కనబడదు కదా. కాబట్టి ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు అని చెప్పేసి మత్తయి సువార్త 1:11 రాయబడి వచ్చింది కదా. ఐఎమ్ మీక్ అండ్ లోలీ అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు వచ్చి, నేను సాత్వికుడను, దీన మనసుకులను యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ రాజు అంటే దీనత్వం కలిగినటువంటి రాజు. యూదా రాజుల్లో కానీ, ఇశ్రాయేల్ రాజుల్లో కానీ, లేకపోతే ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నటువంటి రోమా కాలంలో కూడా ఏ రాజులో కూడా దీనత్వం మనకు కనబడదు. కానీ యేసుక్రీస్తు అనే ఈ రాజు మనకేం కనబడుతుందంటే దీనత్వం. దాని సాదృశ్యం ఏంటి? ఏమి ఎక్కువ వస్తూ ఉన్నాడు ఆయన అంటే గాడిదను. అదే నిదర్శనము. ఇందులో దీనత్వం ఉందనడానికి కారణం ఏంటి? నిదర్శనం ఏంటంటే, రుజువు ఏంటంటే, ఇదిగో ఆయన ఆడంబరంగా గుర్రాల రథం మీద రావడం లేదు, తను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడని చెప్పేసి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాజు దీనుడైనటువంటి రాజు. కాబట్టి మనం చదువుకున్న మాట మత్తయి సువార్తలో ఆ మాట మనం గమనిస్తే కనుక, మత్తయి సువార్తలో ఆ మాట చదవండి. 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ ప్రవచనం నెరవేర్పుగా యెరూషలేముకు వస్తూ ఉన్నాడో అక్కడ జరిగిన సంగతులు ఏమైందంట చూడండి. 21వ అధ్యాయం మొదటి నుంచి మనం గమనిస్తే రెండో వచనంలో మీ ఎదుటదున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనాను అదినెడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పాలని చెప్పాడు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టిందని చెప్పి వారిని పంపాను. ఈ మాట మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనం నెరవేర్పుగా ఏం చెప్తా ఉన్నాడు? మీరు వెళ్ళండి, ఇదిగో మీరు వెళ్ళిన వెంటనే మీకు ఎదురున్న గ్రామంలో మీకు ఏం కనబడుతుందంటే కట్టబడినటువంటి గాడిద, దాంతోపాటు దాని పిల్ల కూడా మీకు కనబడుతుంది. మీరేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. గాడిద ఈ స్థితిలో ఉంది చెప్పండి. ఇక్కడ గాడిద స్థితిలో ఉంది, కట్టబడి ఉన్న స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు వెళ్ళి ఏమన్నాడు? వాటిని విప్పి అన్నాడు. అంటే వాటి కట్లను విప్పేసేయాలి. ఏం చేయాలి? ప్రభు దగ్గర తీసుకొని తోలుకొని రావాలి. కాబట్టి ఈ గాడిద పిల్ల ఎవరు సాదృశ్యము? నీకు నాకు మనకి సాదృశ్యము. చెందినటువంటి యూదులకు, ఇశ్రాయేలుకి అందరికి సాదృశ్యమే. కాబట్టి ప్రతి ఇశ్రాయేలు అయితే యూదులైతే వారు ఏం చేయబడారంటే అందరూ కూడా బంధకాల్లో బంధించబడి కట్టబడి ఉన్నారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఇశ్రాయేలు బంధకాలు అయితేనేమి, యూదుల బంధకాలు అయితేనేమి, తర్వాత ఇంకెవరు అన్యజనుల బంధకాలు అయితేనేమి విప్పడం కొరకై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి మనం గమనిస్తే ఏ రాజు కూడా ఈ కార్యం జరిగిస్తూ రాలేదు కదా. బంధకాలు ఉన్నవారు విడిపించే రాజు మరి చాలా తక్కువ కనబడతారు. కానీ ఈ రాజు మాత్రము ప్రతి ఒక్క మనిషిని ఈ మాట ఎవరు పలికారంటే చూడండి, పిలాతు పలుకుతాడు. ఏమని పలికాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో క్షమించండి, పిలాతు కాదు, చదువుని ఇక్కడ 11వ అధ్యాయము 50 వచనం 11:50
కయప పలుకుతున్నమాట. కయప మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవడం మీకు వ్యక్తమని మీకు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఈలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయి ఉండను కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిదలను ఏకముగా సమకూర్చుటకు. ఇది మనకు కావలసిన మాట. ఏ జనము? ఏర్పడిన జనం మాత్రమే కాదు, యూదులు, ఇశ్రాయేలు మాత్రమే కాదు, చెదరిపోయిన వారందరూ, మరి అన్నజనులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి అందరినీ తిరిగి సమకూర్చడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే సెలవిచ్చిన మాట, మీరు వెళ్ళి కట్లను విప్పి నా యొద్దకు తోలుకొని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే నా యొక్క బంధకాలు, నా యొక్క కట్లు తెంపడం కొరకై వచ్చాడు. 146వ కీర్తన కూడా యేసుక్రీస్తు పలికిన మాట ఏమిటంటే, అక్కడ రాయమన్నమాట 146వ కీర్తన 6వ వచనం చదవండి, 7వ వచనం. 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. చూడండి, ఏం చేస్తారంట? బంధింపబడిన వారిని విడుదల చేయను. కాబట్టి ఈ రాజు, యేసుక్రీస్తు అనే రాజు ఏం చేస్తాడు అంటే బంధింపబడ్డ వారికి విడుదల కలగజేస్తాడు. కాబట్టి తన తండ్రి అయిన దేవుడు కూడా అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. మనం గమనిస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడుతూ వచ్చాయి. ప్రవచనాత్మకంగా చదువుదాం. 42 యెషయా గ్రంథము, యెషయా 42 7 6 7 కలిసి చూద్దాం. 42 6 7 వచనాలు. గ్రుడ్డి వారి కను తెచ్చుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్నజనులకు వెలుగుగా నిన్ను ఎవరు నియమించింది? ఎవరిని? ఇదిగో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు. ఎవరు ఆ సేవకుడు? యేసుక్రీస్తు వారు. ఆయన ఇక్కడ చెప్పింది ఈ సేవ గురించి అయినప్పటికీ ప్రవచనాత్మకంగా చెప్పింది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. వాడు యేసుక్రీస్తు ఏర్పరచబడినటువంటి సేవకుడు ఆయన తండ్రికి. అందుకే ఆయన ఏం చేస్తానికి వచ్చాడు ఈ లోకంలో అంటే బంధింపబడిన వారి బంధకాలు విడిపించే కొరకు వచ్చాడు. మనం గమనిస్తే సువార్తల్లో సాతానుడు అనేకులు బంధిస్తూ వచ్చినాడు. దురాత్మల్ని పంపించి ఆ దురాత్మల బంధకాల్లో అనేకులు నగ్గిపోతూ వచ్చారు. యేసుక్రీస్తు ఏం చేసినాడు? అందరి దగ్గరికి వెళ్ళి ఆ దురాత్మల్ని గద్దించి దురాత్మల బంధకాల్లో నుండి, దైవశక్తుల ఆ బంధకాల్లో నుండి యేసుక్రీస్తు వారు వారిని విడిపించి తీసుకొని వచ్చాడు. అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకి ఎలా కనబడుతున్నారంటే మన యొక్క విడుదల కోరేటువంటి రాజు ఆయన. మన విడుదల కోరే రాజు. అదే మనం చూస్తూ ఉన్నాం. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొనండి. ప్రభు చెప్పలేదు. ఏమని చెప్పలేదంటే వాటిని విప్పి వదిలిపెట్టమని చెప్పలేదు. అక్కడే ఏం చేయమన్నాడు? బ్రింగ్ అన్ టు మీ, నా దగ్గర తోలుకొనండి. ఎందుకు? వాటితో నాకు పని ఉన్నదని చెప్పాడు. కాబట్టి నీ యొక్క నా యొక్క స్థితి ఏమంటే పాపము చేత, అపరాధము చేత, శాపము చేత మనం బంధించబడి ఉన్నాం. బంధకాల్లో, పాపం కట్లో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడు ఏం చేసి వచ్చాడంటే మన యొక్క కట్లు విప్పడం కొరకే వచ్చాడు. ఆ దినాల్లో కూడా దేవుడు అందుకొరకే వారిని వాడుకున్న రాజులని. అయితే ఏ రాజు కూడా సంపూర్ణంగా దేవుని ప్రజల యొక్క బంధకాలు కట్లు విప్పిన వారుగా లేరు. అయితే ఈ రాజు సంపూర్ణంగా ప్రతి ఒక్కరి బంధకాలు విప్పించడం కొరకై నియమించబడి పంపించబడుతూ వచ్చాడు. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు విడిపించబడని ఏ ఒక్క మనిషి కూడా లేడు. యేసుక్రీస్తు ద్వారా నా బంధకాలు పోలేదని ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. యేసుక్రీస్తు ద్వారా నాకు కట్లు ఇవ్వలేని ఎవరు కూడా పలకలేరు. అదే మనం ఇక్కడ చూసినటువంటి సంగతి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే గాడిద యొక్క కాట్లు విప్పుతూ ఉన్నాడు. కాబట్టి ఆ గాడిదలము మనమే మనం అర్థం చేసుకోవాలి సాదృశ్య రూపంగా. కాబట్టి మనం గమనిస్తే ఇప్పుడు ఏం చేసినా మరి ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చాడు గాడిద పిల్ల. మనకు కావలసిన మాట 7వ వచనంలో ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చినప్పుడు వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చూడండి,
యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి రానంతసేపు అది బంధకాల్లో ఉన్నది గాడిద. అయితే యేసు క్రీస్తు వారి దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత గాడిద యొక్క స్థితి మారిపోయింది. ఏం చేయబడుతూ వచ్చింది? యేసు క్రీస్తు ప్రభు వారికి అది ఒక వాహనంగా మార్చబడుతూ వచ్చింది. యేసు క్రీస్తును మోసేటువంటి వాహనంగా చేయబడుతూ వచ్చింది గాడిద. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూర్చోవాలి కాబట్టి జనులందరూ ఏం చేస్తున్నారంట? తమ బట్టలన్నీ ఏం చేసినారంట? దాని మీద పరిచారంట. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేసినాడు? దాని మీద కూర్చున్నా అని చెప్పి రాయబడుతూ వచ్చింది. తర్వాత జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారిపోడున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారిపోడున పరిచిరి. ఇప్పుడు ఆ బట్టలు పరుచుకుంటూ రోజులు వెళ్తూ ఉంటే, చెట్ల కొమ్మలు తెచ్చి పరుచుకుంటూ పోతూ ఉంటే, యేసుక్రీస్తు గాడిద మీద కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు? యెరూషలేము వీధుల్లో ఊరేగించబడతా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! కాబట్టి ఇప్పుడు వారు రాజుగా ప్రభువుని సాదృశ్యంగా చేస్తూ ఉన్నారన్నమాట. ఇదిగో రాజుగా, అందుకే వాళ్ళు ఏం పలికారు ఇక్కడ లేదు కదా రాజు అనే మాట, వేరే చోట రాయబడింది కదా, 5లో మాత్రం రాయబడింది. ఏంటన్నమాట? ఇదిగో నీ రాజు సాత్వికుడే అని చెప్పేసి. కాబట్టి యేసుక్రీస్తు వారు రాజుగా వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు గ్రహించి వారు ఏం చేస్తున్నారు? అప్పుడు వారు ఆ విధంగా హర్షధ్వానాలు పలుకుతూ యేసుక్రీస్తు వారిని యెరూషలేములోనికి ఆహ్వానిస్తూ వచ్చారు. అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాయబడిన మాట 10వ వచనంలో, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు. కాబట్టి యెరూషలేములోనికి రావడం కొరకై వారు స్వాగతం పలుకుతూ వచ్చారు. ఎలాగ పలుకుతూ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారిని హర్షధ్వానాలతో ఏం పలుకుతూ ఉన్నారంట? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. మార్కు సువార్తలు ఏం పలికారు? 11వ అధ్యాయం చూడండి, అక్కడేం పలికారు? మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో, మరి ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చున్న వారును జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. లూకా సువార్తలు ఏం పలికారు? 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19వ అధ్యాయంలో 38వ వచనం, ప్రభు పేట వచ్చు రాజు, గమనించండి, ప్రభు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఆ తర్వాత యోహాను సువార్తలు ఏం పలికారు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో, అక్కడేం పలికారు ప్రజలందరూ? 12వ అధ్యాయంలో 13వ వచనంలో, ఖర్జూర మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము, ప్రభు పేట వచ్చున్న ఇశ్రాయేలు రాజు. ఏ రాజు అంట? ఇశ్రాయేలు రాజు. మత్తయి సువార్త 2:2 మనం ఏం చదివాము? చెప్పండి అమ్మా. మత్తయి 2:2లో యూదుల రాజని చదివాం కదా, మర్చిపోయారు అప్పుడే? జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు. ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు? ఇశ్రాయేలు రాజు. కాబట్టి ఈయన ఇశ్రాయేలుకు రాజు, యూదులకు కూడా, అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఏమని పలుకుతున్నారు ఇక్కడ వాళ్ళు? ఇశ్రాయేలు రాజు బండుగాక కేకలు వేసిరి. కాబట్టి ఇక మనం గమనించిన సంగతి ఏంటంటే, ఈ 3 సందర్భాలు, 4 సందర్భాల్లో కూడా వాళ్ళు ఒక మాట స్పష్టంగా పలుకుతూ వచ్చారు. ఏంటన్నమాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎప్పుడు పలికారు? మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి జన్మదినం అప్పుడు. లూకా సువార్త 2వ చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు జన్మించిన దినాన పలికారు. 2వ అధ్యాయం 14వ వచనం, 13-14 వచనాల్లో, వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాని గానం చేశారు. ఎక్కడమ్మా? పరలోక రాజ్యంలో. పరలోక సైన్య సమూహం ఏం చేశారంట? ఆ మాట పలికారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అనే పాట వాళ్ళు అలాగో గానం చేస్తూ వచ్చారు, పాట పాడుతూ వచ్చారు. అదే పాట మళ్ళీ ఎక్కడ పాడారు? యేసుక్రీస్తు వారు మరణానికి ముందు అదే పాట పాడుతూ ఉన్నారు. ఏం పాట?
సర్వోన్నత స్థలములలో దేవునికి జయము, దేవునికి మహిమ అని చెప్పేసి. కాబట్టి మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభువారి జన్మదినం అప్పుడు అదే పాట, తర్వాత మరణానికి ముందు కూడా అదే పాట వారు పాడమని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మనకు ఎలా కనబడుతున్నాడంటే యూదులకు రాజు, ఇశ్రాయేలులకు రాజు. కయప చెప్పినట్టుగా ఇంకెవరికి రాజు? ఇంకెవరు రాజండి? 11వ అధ్యాయము 52 రాయబడినట్లుగా ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలు. ఇశ్రాయేలులకు రాజు, యూదా వారికి రాజు, చెదరిపోయిన వారందరికీ రాజు కదా. కాబట్టి ఇశ్రాయేల్ యూదులేమో వీరు ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారి కొరకు యేసుక్రీస్తు చనిపోయాడా, రాజుగా వచ్చాడా అంటే కాదు. అందరి కొరకు, అందరి కొరకు. అదే మాట వాడాడు ఇక్కడ. ఎక్కడ రాయబడింది ఆ మాట? 50వ వచనంలో, మన జనమంతో నశింపకూడనట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు, ప్రజలందరి కొరకు కదా. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు అనేటువంటి ఈ యొక్క రాజు మనం ఇంతవరకు ఏం చూచాము? ఆయన ఎవరు? ఇదిగో నీ రాజు దగ్గర 9:9లో మనం ఏం చదివాం? మొట్టమొదటి సంగతి నీతిపరుడు మాట. ఇది నీ రాజు నీతిపరుడు. కాబట్టి మనం ఇప్పుడు ఆరాధించేటువంటి వ్యక్తి ఎవరంటే నీతిపడినటువంటి రాజు. కాబట్టి మన రాజు మనం ఆరాధిస్తా ఉన్నాం. మనం ఆరాధించే ఎవరిని? ఇప్పుడు రాజుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎలాంటి రాజు అయినా? నీతిపరుడైన రాజు. తర్వాత ఇంకే రాజు అయినా? రక్షణ గలవాడైనటువంటి రాజు. తర్వాత దీనుడైన రాజు. కాబట్టి ఇశ్రాయేల్ రాజుల్లో, యూదా రాజుల్లో ఏ ఒక్కరిలో ఈ 3 గుణగణాలు మనకు కనబడవు. కానీ యేసుక్రీస్తులో మాత్రము ఇవి మనకు కనబడతాయి. కాబట్టి మనం అప్పుడు ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నీవు నా కొరకు సాత్వికుడు, నీతిపరుడుగా వచ్చావు ఈ లోకంలోనికి. ఎందుకు? నేను దుర్నీతిపరుడను, నాలో నీతి ఏమి లేదు. నా నీతి అంతా తీసివేసి నీ నీతి నాకు ఇవ్వడం కొరకై నువ్వు ఎలాగొచ్చావు? నా కొరకు రాజుగా ఈ లోకానికి పంపించబడవచ్చు. అయినప్పటికీ నువ్వేం చేయలేదు? రాజు అని పిలిపించుకోలేదు. కానీ నన్ను ఏం చేయాలనుకున్నావు? నన్నేం చేయాలనుకున్నావు? నీ కుమారునిగా రాజవంశంలో, అక్కడ చెప్పాడు ప్రకటన గ్రంథంలో కదా, ఏర్పరచబడిన వంశము, రాజులైన ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడతానమాట, రాజుల వంశం అని. కాబట్టి నన్ను నీ రాజవంశంలో చేసుకోవడం కొరకే నా కొరకు ఈ లోకానికి రాజుగా వచ్చినప్పటికీ, రాజుగా చెప్పుకోలేదు కానీ ఏం చేసినావు? నన్ను నీ కుమారునిగా చేసుకొని నన్ను నీ రాజవంశంలో చేర్చుకున్నావు. నీతిపడిన రాజా, నీ నీతిని నాకు ఇచ్చావు, అందుకొరకే నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నాకు రక్షణ లేదు. నేను రక్షణకు వెలుపల ఉన్నాను, పాపంలో ఉన్నాను, బంధకాల్లో ఉన్నాను, కట్టల్లో కట్టబడి ఉన్నాను. అయితే నీవు నా కొరకు ఈ లోకానికి రక్షణను, పరలోకం తీసుకొని వచ్చావు. నేను శిక్షకు పాత్రను, నా పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి, శాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి. అయితే నా శిక్షను తొలగించి నాకు రక్షణ ఇవ్వడం కొరకై నీవు రక్షణతో నా కొరకు ఈ లోకానికి వచ్చావు. రక్షణ గల దేవా, రక్షణ గల రాజా, నీ కొందనాలు, నీ రక్షణ నాకు ఇచ్చినందుకు. నన్ను ఇప్పుడు పాపం నుంచి విడిపించావు, శాపం నుంచి విడిపించావు, అగ్నిగుండం విడిపించావు, శిక్ష తప్పించావు. నన్ను ఇప్పుడు నీ రక్షణతో అలంకరించావు. అందుకొరకే మీకు స్తోత్రం అని చెప్పి ఆరాధించాలి. మూడవది ఏంటి? దీనుడు. నీవు ఈ లోకం దీనుడుగా వచ్చావు ప్రభువా, దాసుని రూపం ధరించుకున్నావు. ఈ లోకంలో ఏ రోజు కూడా ఘనత మెప్పు కోరుకోలేదు. అయితే నేనేమాత్రం దీనుని కాదు, గర్వంతో ఈ లోకంలో జీవిస్తూ వచ్చాను. అయినప్పటికీ నన్ను ప్రేమించావు. ఇదిగో నా గర్వాన్ని, నా ఉన్నదంతా తీసివేసి ఇదిగో నీ సాత్వికము, నీ దీనత్వము నాకు ఇవ్వడం కొరకై ఈ లోకానికి వచ్చిన దేవా, ఈ లోకానికి వచ్చినటువంటి రాజా, నీకు వందనములు అని మనము ఈ కొద్ది మాట ఆరాధన తీసుకొని మన ప్రభుని ఆరాధన చేద్దాం. ఆనాడు వారు ఏం చేస్తున్నారు? ఖర్జూర మట్టలు చేత పట్టుకునే వారిని, యేసుక్రీస్తు వారిని, యేసుక్రీస్తుకి ఏం చెప్పారు? దావీదు కుమారునికి జయమని చెప్పారు, స్తోత్రం, హోసన్న అని పలుకుతూ వచ్చారు. కాబట్టి ఈనాడు మనకు ఖర్జూర మట్టలు లేవు, ఒలివ చెట్లు మట్టలు ఏం లేవు. మన దగ్గర ఏమున్నాయి? మనకు కేవలము మనకు చేసినటువంటి గొప్ప మేళ్ళు ఉన్నాయి, ఉపకారాలు ఉన్నాయి, రక్షణ ఉంది,
దీనత్వం ఉంది కదా, ఆయన సాత్వికం. కాబట్టి వీటి కొరకు మనం ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. సరే, ఒక సహోదరి క్రమంగా బిగ్గర ప్రభుని ఆరాధించండి. ఒక సహోదరి ప్రభుని బిగ్గర స్పష్టంగా ఆరాధించండి.